శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. బీజేపీ ఆఫీసులపై దాడులకి కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందంటూ ఆరోపించారు. దాడికి సీఎం రేవంత్ బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ప్రభుత్వం ఉన్నదా, లేక ప్రభుత్వం ఇలాంటి ఎన్నడూ లేని విధంగా అధికారం ఉన్నటువంటి ప్రభుత్వమే ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీల మీద దాడులు చేయించి కార్యకర్తల మీద అమానుషంగా దాడులు చేసి తలలు పగలగొట్టేటువంటి ఈ కల్చర్ ఏమి చెప్పదలుచుకున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు హోమ్ మినిస్టర్ లేరు. ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పే పరిస్థితి ఉన్నది. ఒక జాతీయ పార్టీ కార్యాలయం మీద మీ ఫోన్ మరియు కెమెరాతో హై క్వాలిటీలో, అది కూడా ప్రొఫెషనల్గా వీడియోస్ తీయడం ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు మీ దుండగుల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తల మీద అటాక్ చేయించి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ గతి తప్పిందని చెప్పి కనబడతా ఉన్నది. బీజేపీ కార్యాలయంపై దాడిని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. బీజేపీ కార్యకర్తలు తిరగబడితే కాంగ్రెస్ నేతల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. ఇలాంటి దాడులు మంచిది కాదు అని సూచించారు అరవింద్. తెలంగాణలో మీకు కాంగ్రెస్ కనబడుతుంది, కర్ణాటకలో కనబడుతుంది, బయటకు వస్తే కాశ్మీర్ దాకా కాంగ్రెస్ కనబడుతుంది. మీ జాతీయ నాయకులందరూ ఇన్నే ఉంటారు. దుర్బీన్ పెట్టినా దూరం దాకా ఒక కార్యకర్త కనబడదు మీకు దేశం మొత్తం. అది మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తిరగబడి ఎదురు దాడులు చేస్తే మీ జాతీయ నాయకులు ఎక్కడ పోయి దాచుకోవాలి? ఇటువంటి కల్చర్ మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఏ రాష్ట్రాలలో కూడా ఈ రకమైన దాడులు ఇటువంటివి జరగవు. ఈ కేసీఆర్ తోటి బంద్ అయిపోయింది అనుకుంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కూడా చేయటం చాలా దురదృష్టకరం. ఇది అస్సలు అన్కాల్డ్ ఫర్. ఇది కనుక ఇంకా కొనసాగితే మీ జాతీయ నాయకులు దాచుకుంటే కూడా జాగాలు ఉండవు.